నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్న సంక్షోభం పేరు హర్మోజ్ జలసంధి. హర్మోజ్ వద్ద అమెరికా ప్రారంభించిన దిగ్బంధనం పరిస్థితిని అత్యంత ఉద్రిక్త స్థితికి తీసుకువెళ్లింది. ఒక సాధారణ రాజకీయ నిర్ణయం కాదు ఇది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం అన్నీ ఈ ఒక్క మార్గంపై ఆధారపడి ఉండటంతో ఇక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచం మొత్తంపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల మొదట భారీగా దెబ్బతింటున్న దేశం ఇరాన్. సోమవారం నుంచి ఇరాన్ పోర్టులకు వెళ్లాల్సిన నౌకలు చేరుకోవడం లేదు. ఇప్పటికే అక్కడ ఉన్న నౌకలు బయటకు కదలలేక నిలిచిపోయాయి. చమురు, ఎరువులు, ఆహార పదార్థాలు, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు అన్నీ నిలిచిపోయాయి. ఒక దేశం ఊపిరి ఆగిపోతే ఎలా ఉంటుందో అదే పరిస్థితి ఇరాన్కు ఏర్పడుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆదాయం చమురు ఎగుమతులే. ఆ ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోవడంతో రోజుకు వేల కోట్ల నష్టం వస్తోంది. అంచనాల ప్రకారం రోజుకు సుమారు 4,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, దేశం మొత్తం ఆర్థికంగా కుంగిపోవడానికి దారితీసే సంకేతం. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే ఇరాన్లో అంతర్గత సమస్యలు కూడా తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ దిగ్బంధాన్ని అమలు చేస్తున్నది అమెరికా. సముద్రంలో భారీ నౌకలు, యుద్ధ విమానాలు గస్తీ కాస్తూ ఇరాన్కు వెళ్లే ప్రతి నౌకను తనిఖీ చేస్తున్నాయి. ఇది కేవలం భద్రతా చర్యగా కాదు, ఒక రకంగా ఇరాన్ను ఒత్తిడికి గురి చేసే వ్యూహంగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చాలా దేశాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందుకంటే ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయం పెరుగుతోంది. ఈ పరిణామాల ప్రభావం కేవలం ఇరాన్తో ఆగిపోదు. భారతదేశం లాంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్కు గల్ఫ్ దేశాల నుంచి భారీగా చమురు వస్తోంది. ఆ సరఫరా హర్మోజ్ మార్గం ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఈ మార్గంలో ఇబ్బందులు వస్తే చమురు సరఫరా తగ్గిపోతుంది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం నేరుగా ప్రజల జీవితంపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, జీవన వ్యయం మరింత భారంగా మారుతుంది. ఇరాన్ మాత్రం భారత్కు కొంత ఊరటనిచ్చేలా మాట్లాడింది. భారత నౌకలకు ఇప్పటికే మార్గం క్లియర్గా ఉందని తెలిపింది. అయినా కూడా ఈ పరిస్థితి ఎంతవరకు స్థిరంగా ఉంటుంది అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. భారత్ ఇప్పటి వరకు అధికారికంగా ఈ అంశంపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక పశ్చిమాసియాలో మరోవైపు యుద్ధ వాతావరణం మరింత విషమిస్తోంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. బీరూట్ సహా పలు ప్రాంతాల్లో భారీ దాడులు జరిగాయి. ప్రాణ నష్టం కూడా భారీగా ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ కూడా తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ పరిస్థితుల్లో శాంతి చర్చలు జరపడానికి అమెరికా ముందుకు రావటం ఒక కీలక పరిణామంగా మారింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సిద్ధమవుతున్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే హెజ్బొల్లా నేతలు ఈ చర్చలను వ్యతిరేకించడం మరో సమస్యగా మారింది. శాంతి చర్చలు సక్సెస్ అవుతాయా లేదా అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. హర్మూజ్ దిగ్బంధనంపై గల్ఫ్ దేశాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా అమెరికాను నేరుగా సంప్రదించి ఈ దిగ్బంధాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే చమురు సరఫరా ఆగిపోతే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా భారీ ప్రభావం పడుతుంది. ప్రపంచ చమురు మార్కెట్ మొత్తం కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో పాకిస్తాన్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్లోని జెనీవాలో మరోసారి చర్చలు జరపాలని యోచిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకారం ఇరాన్ ఒప్పందానికి ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. కానీ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ మాత్రం ఇరాన్ తగ్గితేనే చర్చలు ఫలిస్తాయని అంటున్నారు. ఇరాన్ మాత్రం తమ కీలక డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో హర్మోజ్ జలసంధి ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం దొరికితే అణు ఒప్పందం కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. ఇదే సమయంలో జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఉద్రిక్తతలను పెంచాయి. హర్మోజ్ వద్ద నౌకల రవాణాను అడ్డుకోవటం ఆర్థిక ఉగ్రవాదం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అలాంటి చర్యలకు దిగితే వారి నౌకలు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. మొత్తం పరిస్థితిని చూస్తే హర్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ రాజకీయాల కేంద్రంగా మారింది. ఒకవైపు ఆర్థిక ఒత్తిడి, మరోవైపు సైనిక హెచ్చరికలు, ఇంకోవైపు శాంతి చర్చలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది: ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక మరింత పెరిగి పెద్ద సంక్షోభంగా మారుతాయా? సమాధానం ఇంకా స్పష్టంగా లేకపోయినా పరిస్థితి మాత్రం ప్రతి క్షణం మారిపోతోంది. హర్మూజ్ వద్ద జరుగుతున్న పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.